కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై కక్ష సాధింపు 6 కాలేజీల్లో అర్ధరాత్రి వరకు ఇంటర్ బోర్డు అధికారుల తనిఖీలు, విద్యా సంస్థల అనుమతి పత్రాలు స్వాధీనం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై కక్షతోనే సోదాలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు నారా లోకేష్ అలియాస్ ముద్దబ్బాయి అలియాస్ సకల శాఖల విధ్వంస మంత్రి అయినటువంటి ఆయన యొక్క శాఖలో జరిగినటువంటి అవినీతి, డిఎస్సీ పేరుతో మెగా డిఎస్సీ పేరుతో నిరుద్యోగుల్ని ఎలా దగా చేశారు, ఎలా వంచన చేశారు, టీచర్ పోస్టులు భవిష్యత్తును నిర్ణయించాల్సినటువంటి టీచర్ పోస్టుని కాసుల కకృతితో ఎలా అమ్ముకొని పంది కుక్కుల్లా జోబులు నింపుకున్నారు, ఎలా నిరుద్యోగులకు అన్యాయం చేశారు అనే అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బలంగా గలమెత్తున్నటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనే మా పార్టీ ఎమ్మెల్సీ మీద ఇంత దుర్మార్గంగా ఆయన దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా నెల్లూరు మహానగరంలో నెల్లూరు నగరానికి సంబంధించి కృష్ణ చైతన్య విద్యా సంస్థలు పెట్టి ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకి చాలా మందికి ఉచితంగా విద్య అందించడమే కాకుండా నాణ్యమైన విద్య అందించి విలువలతో కూడుకున్నటువంటి విద్య అందించి ఎంతో మందిని ఉన్నత విద్యావంతులను చేయడమే కాకుండా ఎంతో మంది ఈ రోజు ఉన్నతమైన శిఖరాలని అధిరోహించారు. అలాంటి విద్యా సంస్థల మీద ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడి లోపాల గురించి ఆధారాలతో సహా ఎండగడుతున్నారు. అవి జనాల్లోకి వెళ్తుంది, మన ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎంత నీచానికి తెగబెడతారా? ఆయన నిర్వహిస్తున్నటువంటి కాలేజీల్లో అర్ధరాత్రి నుంచి ఒకేసారి మొత్తంగా సోదాలు నిర్వహించడమే కాకుండా ఆయన కక్షగట్టి ఆయన భయభ్రాంతులకు గురి చేసి ఆయన నోరు మోపియాలి. ఈ ప్రభుత్వంలో ఎవరైనా సరే వీళ్ళ తప్పుల్ని వీళ్ళ లోపాలని నిలదీస్తే సామాన్యులైతే దాడులు చేయాలి, సామాన్యులైతే అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి చితగా బాధించాలి, వైఎస్ఆర్సీపీ నాయకులైతే అక్రమ కేసులు పెట్టి అక్రమ సోదాలు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళని వాళ్ళ యొక్క భావ వ్యక్తీకరణ స్వేచ్ఛని వాళ్ళ గొంతుని నొక్కేయాలి అనే ఒక రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క రాజ్యాంగం ప్రకారం ఈ రోజు పరిపాలన కొనసాగుతా ఉంది. నిజంగా ఇది అత్యంత హేయం. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ.